చేస్తున్నాను. అందుకు ముందుగా తీసుకున్న నెయ్యిని అయితే యాడ్ చేద్దాం. నెయ్యి బాగా కరిగినాక అప్పుడు కిస్మిస్లు జీడిపప్పు వేసుకోవచ్చు. నెయ్యి బాగా కరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే జీడిపప్పు కిస్మిస్లు అయితే వేసుకోవచ్చు. ఇవి లైట్గా గోల్డెన్ ఈస్ట్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. ఇంకా దాంట్లోకి తీసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లోకి తీసుకుందాం. ఇవి బాగా వేగిపోయినాయి, వంట పెద్ద. ఇప్పుడు క్యారెట్ కూర తీసుకున్నది వేసుకోవచ్చు. బాగా కలుపుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, చూడండి ఇంకా బాగా అవ్వాలి. 10 minutes 15 minutes వరకు మగ్గాలి ఇవన్నీ. ఈ క్యారెట్ 10-15 minutes దాకా మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం. ఈ క్యారెట్ 10-15 minutes దాకా మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం. మిల్క్ అయితే వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాకడైతే నేను బయటకు వెళ్ళానని ఎక్కేసింది. చూడండి, మొత్తం దగ్గరికి పడేదాకా ఆగుదాము. ఒక 5 minutes ఆగుదాం. రెండు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిల్క్ అయితే బాగా ఎగిరిపోయినాయి. ఇప్పుడైతే 2 cups షుగర్ అయితే వేద్దాం. షుగర్ అయితే వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుతున్నాం. చూడండి, ఇది మొత్తం బాగా దగ్గరికి పడేదాకా కొంచెం మగ్గనిద్దాము. చూస్తున్నారు కదండి ఎంత బాగా దగ్గర పడుతుందో. చూడండి ఇలాగా అంటుంది. ఒక 5 minutes అయితే సరిపోతుంది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలాచి అయితే వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి, అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అయితే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చేద్దాం. సూపర్గా అయితే వచ్చింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.